నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన సోదరుడు జగన్మోహన్ రావుని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్కు ఆయన తరలించారు. లిక్కర్ లింక్స్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దిశగా నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన సోదరుడు జగన్మోహన్ రావుని ఎక్సైజ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి అందిస్తారు. రాజేష్, జగన్మోహన్ రావు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారా? విచారణ జరుగుతోందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ప్రస్తుతానికైతే అద్దెపల్లి జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావుని అదుపులో తీసుకుని భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ లోపల ఉన్నాం. ప్రస్తుతం లోపల ఉంచారు జగన్మోహన్ రావుని. మరి కాసేపట్లో పోలీసులు ఆయన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. లోపల రూమ్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు భవానీపురంలో డంపు నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి బాటిల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఇక్కడ తరలించినటువంటి సిచ్యువేషన్. స్టేషన్ తరలించి వచ్చి వాటిని తనిఖీలు చేస్తున్నారు. వాటి మీద ఉన్నటువంటి పేర్లు కానీ బ్రాండ్లు, అదేవిధంగా లేబుల్స్ అన్ని కూడా మార్చి ఏ విధంగా నకిలీ మద్యాన్ని తయారు చేసిన దానికి సంబంధించి వివరాలన్నీ కూడా పోలీసులు ఇప్పుడు తీసుకోబోతున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాం. బాటిల్స్ అన్ని కూడా ఇక్కడ గ్యాదర్ చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ లేబుల్స్ ఏ విధంగా చేశారు, నకిలీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేశారని దానికి సంబంధించినటువంటి అన్నిటికీ దీని మీద విచారణ అయితే చేయబోతూ ఉన్నారు. ఒక భారీ కుంభకోణానికి అద్దెపల్లి జనార్దన్ పాల్పడ్డాడనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో బయటపడ్డటువంటి మూలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో లైసెన్స్ తీసుకుని నకిలీ మద్యాన్ని కేంద్రంగా అక్కడి నుంచే నడుపుతున్నట్టు పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నంలో అతని సోదరుని అదుపులో తీసుకుని ప్రస్తుతం లోపలైతే ఉంచారు. మరి కాసేపట్లో ఆయన్ని విచారించబోతున్నారు. అద్దెపల్లి జనార్దన్ ఎక్కడున్నాడు, ప్రస్తుతానికైతే ఆఫ్రికాలో ఉన్నాడనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. అతన్ని అంటే అతను ఇంకా వ్యాపార లావాదేవీలు ఎక్కడెక్కడ సాగించారు, ఏ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైన కూడా జగన్మోహన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ రావుని విచారించే అవకాశం కనబడుతుంది. తెనాలిలో కూడా, గుంటూరు జిల్లా తెనాలిలో కూడా నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. దానిలో భాగంగా అక్కడ తనిఖీలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ పట్టుబడినటువంటి నకిలీ మద్యం బాటిల్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ కుంభకోణం అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిపైన నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎక్సైజ్ శాఖ రివ్యూలో సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నకిలీని గుర్తించి అరికట్టకపోతే పెద్ద ప్రమాదం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా వేగంగానే దీని మీద ఫోకస్ పెట్టి విచారణ అయితే చేస్తున్నారు. చూడవచ్చు, దీని మీద పేరు కూడా ఏమీ లేదు. మామూలుగా ఒక పైన సీలేసేసి మామూలుగా వదిలేసినటువంటి పరిస్థితి. జనరల్గా మద్యం దానికి అనేది దాని మీద పేరు ఉంటుంది, ఏ బ్రాండ్ అనే పేరు ఉంటుంది. కానీ ఎక్కడా కూడా కొన్ని వందల బాటిల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా పేర్లు అనేవి ఎక్కడ కూడా లేనటువంటి. దీని మీద ఓల్డ్ అడ్మినల్ అనే ఒక పేరు ఉంది. ఇక్కడ ఈ బాటిల్స్లో మాత్రం ఎక్కడా కూడా పేరు అనేది లేదు. ఇలా నకిలీ మద్యాన్ని తీసుకువెళ్ళి షాపుల్లో విక్రయించడం, లేకపోతే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్రయించడం ద్వారా కొన్ని వందల మంది ప్రాణాలకి బలిపెట్టే విధంగా చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయి ఈ బాటిల్స్ అన్ని కూడా చూడొచ్చు, ఎక్కడ కూడా దీని మీద పేర్లు కూడా లేవు. కొన్నిటి మీద మాత్రమే ఏదో కొత్త రకం క్లాసిక్ బ్లూ అని రకరకాల వాళ్ళకి నచ్చిన పేర్లతో నకిలీ మద్యానికి సంబంధించిన బాటిల్ మీద పేర్లు పెట్టేసి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అద్దెపల్లి జనార్దన్ ఆఫ్రికాలో ఉన్నట్టు గుర్తించారు. అతని సోదరుని అయితే ప్రస్తుతం అదుపులో తీస్తున్నారు. కాబట్టి విచారణ చేసే అవకాశం కనబడుతుంది. విచారణ చేసి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు అతనికి సంబంధించినటువంటి బార్ లైసెన్స్ అన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు తంబాలపల్లిలో గుర్తించినటువంటి, అక్కడ మొలకల చెరువులో గుర్తించినటువంటి అక్కడ షాపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఈ విధంగా నకిలీ మద్యం కుంభకోణాన్ని పాల్పడిన దానికి సంబంధించిన విచారణ అయితే చేయబోతున్నారు. అన్ని చోట్ల జనార్దన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు తెలుస్తుంది. అక్కడ స్థానికులు లేకపోతే అక్కడ కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం కుంభకోణానికి తెరలేపినట్టే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రావుని విచారించిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎస్ రాజేష్, అయితే మొత్తం డంప్ వాల్యూ ఎంత ఉంటుంది, అధికారులు ఏమంటున్నారు, అసలు ఈ డంప్ అంతా కూడా ఏ ఏ ప్రదేశాలకు తరలించడానికి వారంతా కూడా ప్లాన్ చేశారు?
అంటే దాని మీద ఇంకా అధికార రిపోర్ట్ సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత ఎంత అమౌంట్ దీని మీద ఉంది అనే దానికి సంబంధించి అనే దానిపైన ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత దీని విలువ ఎంత అనేది గుర్తించే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం కేంద్రంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ఈ మద్యం నకిలీ మద్యం వెళ్ళిందనేది ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. అది ఎక్కడెక్కడ ఉన్నదనే దానిపైన ఇంకా విచారణ ద్వారా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే అవకాశం కనబడుతుంది. అంటే దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబాలపల్లి వరకు వెళ్ళగలిగిందంటే ఖచ్చితంగా ఇటు గుంటూరు లేకపోతే ఇతర జిల్లాలో కూడా ఈ నకిలీ మద్యానికి సంబంధించిన బాటిల్ కూడా విక్రయాలు జరుగుతున్నాయి అనేది ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. ఆ కోణంలో విచారణ జరిపి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ బాటిల్కి సంబంధించి కానీ ఈ మద్యానికి సంబంధించినటువంటి విలువను ఎంత ఉంటుంది, ఎంత మొత్తంలో దీన్ని సిద్ధం చేశారని దానికి సంబంధించి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఇబ్రహీంపట్నం డంపులో స్వాధీనం చేసినటువంటి నకిలీ మద్యం బాటిల్ని కూడా భవానీపురం తరలించారు. ప్రస్తుతం భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోనే పోలీసుల అదుపులో జనార్దన్ సోదరు అయితే ఉన్నారు. ఎస్ రాజేష్, అయితే ఈ నకిలీ మద్యం అంతా కూడా వేరే వైన్ షాపులకు ఏమైనా అమ్మకాలు అనేటివి జరిగాయా? పోలీసులు ఏమైనా అంటున్నారా దీనికి సంబంధించి? అంటే ప్రాథమికంగా గుర్తించింది ఏంటంటే వైన్ షాపులకి ఈ బాటిల్స్ అనేవి కూడా తరలించినట్టు తెలుస్తుంది. అక్కడ మామూలుగా ఉండే బ్రాండ్స్తో పాటు వీటిని కూడా కలిపేసి అక్కడ ఈ నకిలీ మద్యానికి సంబంధించిన బాటిల్ కూడా విక్రయించుంటారనేది పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా విచారణ అయితే జరుపుతున్నారు. ఎందుకంటే కొంత చీప్ లిక్కర్ అంటూ ఉంటారు. ఈ పేరు లేని వాటిని చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు. తక్కువ ధరకు వస్తుందని చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు. దానిలో భాగాన్ని ఇలా పేరు లేనటువంటి బాటిల్ మీద పేరు లేనటువంటి చాలా బాటిల్స్ పెట్టారు. వీటిని కూడా వైన్ షాపుల్లో పెట్టేసి మామూలు మద్యంలాగా వీటిని కూడా విక్రయించుంటారనేది పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సింది కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని అధికారులు నిర్ధారించే అవకాశం కనబడి మరోవైపు డిస్టిలరీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద క్యాన్లు టిన్నుల్లో తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ డిస్టిలరీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద టిన్నుల్లో తీసుకొచ్చి ఈ నకిలీ మద్య కుంభకోణానికి అయితే పాల్పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను పోలీసులు సేకరించారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు జగన్మోహన్ రావు విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఏమనుకున్నటువంటి అద్దెపల్లి జనార్దన్ కూడా పోలీసులు పట్టుకుంటామని చెప్తున్నారు. ఆఫ్రికాలో ఉన్నట్టుగా అయితే గుర్తించారు కానీ ఇంకా అతను ఇక్కడికి తీసుకురావడం లేకపోతే ఏంటనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే జగన్మోహన్ రావు మరి కాసేపట్లో విచారించబోతున్నారు. ఎస్ రాజేష్, అదేవిధంగా ఈ మొత్తం హాల్ మార్క్స్కి సంబంధించి కూడా ఎన్ని రకాల హాల్ మార్క్స్ ఉన్నాయి ఈ లిక్కర్ బాటిల్స్కి? అదేవిధంగా ఈ క్యాప్స్ సీల్కి సంబంధించి కూడా అత్యాధునిక యంత్రాలను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. మరి ఆ యంత్రాలన్నింటినీ కూడా ఎక్కడ కొనుగోలు చేశారు? సో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారా? ఖచ్చితంగా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేయబోతూ ఉన్నారు. అసలు ఈ స్కామ్ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈయన అద్దెపల్లి జనార్దన్ వెనుక ఇంకెవరు ఉన్నారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఈ నకిలీ మద్యం బాటిల్ తయారు చేయడానికి ఉపయోగించినటువంటి మెషినరీ ఇవన్నీ కూడా ఒక హై టెక్నాలజీతో దీన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ బాటిల్ చూస్తే కనుక దీని మీద ఇక్కడ ఈ పేరు ఇక్కడ ఓల్డ్ అబ్నార్మల్ అని ఒకటి ఉంది. ఈ పేరు ముద్రించడం కానీ లేకపోతే ఇక్కడ ఈ సీలుకు సంబంధించి అన్నీ కూడా ఒక అంటే వాంటెడ్ కానీ దానంతా కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఒక పెద్ద ముఠానో లేకపోతే ఒక పెద్ద సిస్టమ్నే అద్దెపల్లి జనార్దన్ మెయింటైన్ చేశారనేది పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కాబట్టి వాస్తవాలని బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రెండోది, అద్దెపల్లి జనార్దన్ సామ్రాజ్యం కేవలం ఇక్కడ ఇబ్రహీంపట్నం మాత్రమే ఉందా లేకపోతే ఇతర జిల్లాలో కూడా ఉందా అనే దానిపైన ఎక్సైజ్ పోలీసులు దృష్టి పెట్టారు. ఆ కోణంలో కూడా విచారణ అయితే చేయబోతున్నారు. ఎస్ రాజేష్, అయితే ఈ నకిలీ మద్యాన్ని అంతటిని కూడా ల్యాబ్ టెస్ట్కి ఏమైనా పంపించే అవకాశాలు ఉంటాయా? సో ఈ టెస్టులన్నీ జరిగిన తర్వాత ఆ మద్యాన్ని అంతా కూడా ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ల్యాబ్కు పంపించి టెస్టులు కూడా నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఈ నకిలీ మద్యం తయారీలో ఏ కెమికల్స్ వాడారని దానికి సంబంధించి కూడా టెస్టులు చేసి ల్యాబ్లో టెస్టులు చేసి నిర్ధారణ చేసే అవకాశం కనబడుతుంది. తర్వాత దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ బాటిల్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ బాటిల్స్కి తయారీ వెనుక ఉన్న వాళ్ళ పాత్రలకు సంబంధించి కానీ లేకపోతే అద్దెపల్లి జనార్దన్ సంబంధించిన అంశంలో ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది కాబట్టి ఆ కోణంలో పోలీసులు విచారణ అయితే జరబోతున్నారు. ప్రస్తుతానికి ఈ బాటిల్స్ని అయితే స్వాధీనం చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఉన్నారు కాబట్టి అందులో విచారించిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఒక భారీ కుంభకోణంగానే పోలీసులు కూడా గుర్తిస్తున్నారు. కేవలం ఇక్కడ ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అతని సామ్రాజ్యం విస్తరించి ఉంటాడనేది తెలుస్తుంది. అయితే ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత అనే దానిపైన పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల తనిఖీలు చేయాల్సి ఉంది, చాలా చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించాల్సి ఉంది కాబట్టి అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత
తర్వాత అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసిన తర్వాత ఈ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించారు, ఎన్ని లక్షల్లో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందనే దానిపైన నిర్ధారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే బాటిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వీటిని ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించి దాంట్లో ఉపయోగించినటువంటి రసాయనాలు కానీ వాటి తాలూకు వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. అవన్నీ తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సమాచారం ద్వారా పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపే అవకాశం కనబడుతుంది. రాజేష్, అయితే ఇప్పుడు విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఈ డంప్నంతా కూడా గుర్తించారు. సో దాని పక్కనే ఉన్న విశాఖపట్నానికి సంబంధించి, అంటే అటు విజయవాడ విశాఖపట్నాన్ని కూడా ట్విన్ సిటీస్ అని అంటారు. సో విశాఖపట్నంలో కూడా ఈ విధంగా తనిఖీలు చేసే అవకాశాలు ఉన్నాయా, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మూలాలు ఉన్నట్టయితే ప్రాథమికంగా గుర్తించారు. ఎక్కడో తంబాలపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో అక్కడే ఈ నకిలీ మద్యం అమ్ముతున్నట్టుగా గుర్తించారు. అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారంతో ఇబ్రహీంపట్నంలో దాని మూలాలు ఉన్నట్టు గుర్తించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసి మొత్తం అక్కడ డంపులు ఉన్నటువంటి బాటిల్స్ గుర్తించారు. కాబట్టి కేవలం ఇది విజయవాడకు మాత్రమే పరిమితం కాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఇది విస్తరించిందనేది పోలీసులు చెప్తున్నారు. ఒకసారి నా చేతులు ఒకసారి చూడవచ్చు, ఇదిగోండి బాటిల్స్ మీద అంటించినటువంటి ఇవన్నీ కూడా ఇలా ముందుగానే సిద్ధం చేసుకుని వాటి పేర్లు సిద్ధం చేసుకుని వాటిని కట్ చేసి బాటిల్స్ మీద అంటిస్తారు. బాటిల్స్ మీద అంటించిన తర్వాత ఇది ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి దాని మీద ధర కూడా మనం చూడవచ్చు. ఒకసారి ధర 130 రూపాయలు అంటూ దీని మీద మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా జనరల్గా ప్రభుత్వ డిస్టిలరీ ద్వారా జరగడం, కానీ ఇదంతా నకిలీ మద్యం కాబట్టి వాళ్ళే సొంతంగా బ్రాండ్స్ క్రియేట్ చేసుకోవడం, దాని ద్వారా నకిలీ మద్యాన్ని తయారు చేయడం ఇదంతా కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఖచ్చితంగా కేవలం విజయవాడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం సంబంధించిన మూలాలు ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు జగన్మోహన్ రావు విచారించడం ద్వారా వివరాలని బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు, జనార్దన్ తమ్ముడు జగన్మోహన్ రావుతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు ఈ కుంభకోణంలో, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ కుంభకోణంలో పాల్గొన్నట్లు, అంటే ఒక ముఠాగా ఏర్పాటు చేసుకుందంతా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఎక్కడెక్కడ ఈ స్థావరాలు ఏర్పాటు చేశారు, ఏ స్థాయిలో ఈ మనకి నకిలీ మధ్య కుంభకోణం జరిగిందనే దానిపైన మరి కాసేపులో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.